ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. తల్లి, ఈరోజు రాత్రి 12 గంటలకి సాయిబాబా చెప్పిన ఈ ఒక్క మంత్రం జపించు. తెల్లవారేసరికి శుభవార్త వస్తుంది. ఇది నీ సాయిబాబా సందేశం తల్లి. జాగ్రత్తగా విను, స్కిప్ చేయవద్దు. తల్లి, ఒక్క నిమిషం ఆగి విను. ఈ వీడియో నీకు యాదృచ్ఛికంగా రాలేదు. ఇది ఒక పిలుపు. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు, నీ మనసులో ఉన్న భయం, నీకు కావలసిన మార్పు, ఇవి అన్నీ చూసి షిరిడీ సాయిబాబా నీకు ఈ సందేశం పంపించాడు. ఈరోజు రాత్రి నువ్వు ఒక పని చెయ్యి. ఒక చిన్న మంత్రం జపిస్తే రేపు ఉదయం లేచేసరికి నీకు ఒక శుభవార్త ఖాయం. కానీ ఈ వీడియోని పూర్తిగా వినాలి, మధ్యలో స్కిప్ చేయకూడదు. లేకపోతే ఈ అవకాశం నీ చేతుల్లో నుంచి జారిపోతుంది. తల్లి, మన జీవితంలో ఎందుకు కష్టాలు వస్తాయి? మనం భయపడతాం, మనం నమ్మకం కోల్పోతాం, మనం ఒంటరిగా ఫీల్ అవుతాం. అందుకే మన అదృష్టం దగ్గరికి వచ్చి కూడా మనల్ని వదిలి వెళ్తుంది. కానీ సాయిబాబా చెప్పింది ఒక్కటే, నువ్వు నన్ను నమ్ము, మిగతా అన్నీ నేను చూసుకుంటాను. తల్లి, ఇప్పుడు జాగ్రత్తగా విను. ఈ మంత్రం చాలా సింపుల్, కానీ దాని శక్తి అపారమైనది. కళ్ళు మూసుకొని మనసు శాంతంగా ఉంచుకొని ఈ మంత్రం చెప్పు. ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా, నా దారి చూపించు అని 11 సార్లు జపించు. ప్రతిసారి నీ బాధలను ఆయనకు అప్పగించు. తల్లి, రాత్రి 12 గంటలకు ఈ మంత్రం చెప్పు. ఇది సాధారణ సమయం కాదు, ఇది ఆత్మశక్తి అత్యంత బలంగా ఉండే సమయం. ఆ సమయంలో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అందుకే ఆ సమయంలో చేసిన ప్రార్థన నేరుగా దైవానికి చేరుతుంది. తల్లి, మంత్రం చెప్పడం మాత్రమే కాదు, నీ ఆలోచనలు కూడా మారాలి. నువ్వు ఇలా అనుకుంటే నాకు అదృష్టం లేదు, నా జీవితం మారదు, అయితే ఫలితం రాదు. కానీ నువ్వు ఇలా అనుకుంటే నేను మారబోతున్నాను, నా జీవితంలో మంచి జరగబోతుంది, అప్పుడు మార్పు మొదలవుతుంది. ఈరోజు రాత్రి 11:55 నీ ఫోన్ పక్కన పెట్టేసే ఒక చిన్న దీపం వెలిగించు. కళ్ళు మూసుకొని కూర్చో. 12 అయ్యాక ఈ మంత్రం 11 సార్లు జపించు. ప్రతిసారి నమ్మకంతో చెప్పు. చివరగా ఇలా చెప్పు, బాబా, నా బాధలు నీకే తెలుసు, ఇప్పుడైనా నా దారి చూపించు అని. తల్లి, తెల్లవారేసరికి ఏదో ఒక మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక అవకాశం రావచ్చు, ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చిన్నదైనా సరే అదే నీ జీవితంలో పెద్ద మార్పు మొదలు. ఇప్పుడు విను తల్లి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెంటనే కామెంట్లో ఇలా రాయండి, ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే మీకున్న సమస్యలు, కోరికలు అన్నిటినీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడే బాబా గారి అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మాటతో నీ భక్తిని బాబా గుర్తిస్తాడు. నమ్మకంతో రాసిన వాళ్ళకి ఫలితం ఖచ్చితంగా వస్తుంది, 100%. తల్లి, నీ బాధలు నిజం, నీ కష్టం నిజం, కానీ నీ జీవితంలో వెలుగు కూడా నిజమే. నువ్వు నమ్మాలి, నువ్వు ప్రయత్నించాలి, నువ్వు మారాలి. బాబా నీకు దారి చూపించడానికి రెడీగా ఉన్నాడు. ఈ రాత్రి ఈ మంత్రం చెప్పు, నమ్మకంతో చెప్పు, పూర్తిగా చెప్పు. తెల్లవారేసరికి నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఇది నా మాట కాదు, ఇది సాయిబాబా హామీ. తల్లి, నువ్వు ఈ వీడియో చూడడం యాదృచ్ఛికం కాదు, ఇది నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం. నువ్వు ఒక్క అడుగు వేస్తే బాబా 10 అడుగులు ముందుకు వస్తాడు. తల్లి, ఒక్కసారి నిజాయితీగా ఆలోచించు. నువ్వు ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించావు, ఎంత కష్టపడ్డావు, ఎన్నిసార్లు నిరాశపడ్డావు. ఇవన్నీ ఇప్పటికీ నువ్వు ఇంకా నిలబడే ఉన్నావంటే అది నీలో ఉన్న శక్తి. ఆ శక్తిని బయటకు తీసుకురావడానికి ఈ ఒక్క మంత్రం చాలు తల్లి. ఈ మంత్రం ఒక ద్వారం. తల్లి, దేవుడిని నమ్మడం అంటే కేవలం ప్రార్థన కాదు, అది ఒక సంబంధం. నువ్వు బాబాతో మాట్లాడాలి, నీ బాధలు చెప్పాలి, నీ భయాలు చెప్పాలి, నీ కోరికలు చెప్పాలి. అప్పుడు ఆయన నీకు దారి చూపిస్తాడు. తల్లి, నీ జీవితాన్ని అడ్డుకుంటున్నది నీ సమస్యలు కాదు, నీ భయం. ఏమవుతుందో, నా వల్ల అవుతుందా? ఈ ప్రశ్నలు నీ దారిని మూసేస్తాయి. కానీ నువ్వు ఇలా అనుకుంటే
ఏమైనా జరుగుతుంది, నేను ప్రయత్నిస్తా, బాబా నా వెంట ఉన్నాడు, నీ భయం పోతుంది. ఈ రోజు రాత్రి మంత్రం చెప్పేటప్పుడు ఒక కొత్త పని చేయి తల్లి. నీ గుండె మీద చేయి పెట్టు, నెమ్మదిగా శ్వాస తీసుకో. మంత్రం చెప్పేటప్పుడు నీ ఈ శ్వాసతో కలిసి చెప్పు, ఓం శ్రీ సాయినాథాయ నమః అని. ఇలా చెప్పినప్పుడు నీలో ఒక శక్తి ప్రవాహం ఫీల్ అవుతుంది. తల్లి మనసు ఒక కోతి లాంటిది, ఎక్కడెక్కడ దూకుతుందో ఎవరికీ తెలియదు, కానీ మంత్రజపం దాన్ని స్థిరంగా ఉంచుతుంది. నువ్వు జపించినప్పుడు నీ ఆలోచనలు నెమ్మదిస్తాయి, నీ టెన్షన్ తగ్గుతుంది, నీలో శాంతి వస్తుంది. అది చాలు, నీ నిర్ణయాలు సరిగ్గా అవుతాయి. తల్లి, విజయానికి 3 విషయాలు అవసరం: నమ్మకం, ప్రయత్నం, సహనం. ఈ మంత్రం నీకు నమ్మకం ఇస్తుంది, నీలో ధైర్యం పెంచుతుంది. మిగతా 2 నువ్వే చెయ్యాలి. తల్లి, నువ్వు లోపల ఎంత బాధలో ఉన్నావో ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ బాబాకి తెలుసు. నువ్వు ఒంటరిగా ఏడ్చిన ఆ రాత్రులు, నువ్వు భయంతో గడిపిన ఆ రోజులు అన్నీ ఆయన చూస్తున్నాడు. అందుకే ఈ వీడియో నీకు వచ్చింది, నిన్ను బయటకు తీసుకురావడానికి. ఇప్పుడు విను తల్లి, ఈ వీడియోని సేవ్ చేసుకో. రాత్రి 12 గంటలకి అలారం పెట్టుకో. ఈ ఒక్క పని మిస్ అవ్వకు, ఎందుకంటే ఇది ఒక సాధారణ రోజు కాదు, ఇది నీ జీవితాన్ని మార్చే రోజు. ఇప్పుడే కామెంట్లో ఇలా రాయ్, బాబా నా తోడు అని నమ్మకంతో రాయ్, ఎందుకంటే ఈ మాటతో నీలో ఒక డివైన్ కనెక్షన్ ఏర్పడుతుంది. తల్లి, దేవుడు మనల్ని వదిలిపెట్టడు, మనం ఆయన్ని మర్చిపోతాం. ఈ మంత్రం మళ్ళీ ఆ కనెక్షన్ తెస్తుంది. నువ్వు జపించినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బాబా నీతో ఉంటాడు. ఈరోజు రాత్రి ఎంత అలసిపోయినా, ఎంత బిజీగా ఉన్నా ఈ మంత్రం తప్పకుండా చెప్పు, ఒక్కసారి అయినా చెయ్యి. తల్లి, ఈరోజు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు. నీ జీవితం మారబోతుంది, నీ కష్టం ముగియబోతుంది, నీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. ఈరోజు రాత్రి 12 గంటలకు ఈ మంత్రం జపించిన వాళ్ళకి ఉదయం లేచేసరికి మార్పు మాత్రం 100% ఖాయం. తల్లి, ఈరోజు నువ్వు ఈ వీడియో చూసావంటే అది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక పిలుపు. నీ జీవితం మారబోతుంది, నీ కష్టం ముగియబోతుంది, నీకు ఒక శుభవార్త రాబోతుంది. కాబట్టి అందరూ కూడా మిస్ అవ్వకుండా బాబాగారు చెప్పినట్లు ఈ మంత్రాన్ని ఈరోజు రాత్రి 12 గంటలకు మనస్ఫూర్తిగా జపించండి. అలాగే మీ కోరికను స్ట్రాంగ్గా పెట్టండి. మనము తప్పుడు కోరికలు కోరుకున్నా కూడా మనకు బాబాగారు అనేవారు సహకరించరు, ఎందుకంటే బాబాగారు ఎప్పుడూ మంచి వైపు ఉంటారు. మన ఆలోచనలు తప్పుగా ఉంటే మన కోరికలు నెరవేరవు. కాబట్టి మన ఆలోచనలు కానీ కోరికలు కానీ ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. ఇతరులకి హాని చేసే విధంగా మన కోరిక కానీ మన ఆలోచనలు కానీ ఉంటే బాబాగారు సపోర్ట్ చేయరు, ఎందుకంటే బాబాగారికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలి అనేది. ఇప్పుడు మీరు ఒక కోరికను రాశారు, అది మీకు మీ వల్ల వేరే వారికి హాని జరుగుతుంది అని తెలుసుకుంటే బాబాగారు ఆ కోరికకు స్టాప్ చేస్తారు. తర్వాత మీరు రియలైజ్ అయ్యి ఈ కోరిక తప్పు అని మీకు ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత మీ కోరికను మళ్ళీ మార్చి రాసుకోవాలి. అప్పుడు బాబాగారు ఆ కోరికను తీరుస్తారు. కాబట్టి బాబాగారికి ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు. కాబట్టి మన టర్న్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, భక్తితో ఉండాలి. ఒకసారి ప్రయత్నించేసి లేదు నాకు సెట్ కాలేదు, నాకు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పేసి నమ్మకం వదిలేసి భక్తిని వదిలేయకూడదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా విఫలమవుతున్నా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నం, మీ ప్రయత్నం కూడా బాబాగారి దృష్టికి వెళ్తుంది. నా బిడ్డ చూడు ఎన్నిసార్లు ప్రయత్నించారో, నా మీద ఎంత భక్తి ఉందో అని బాబాగారికి కలుగుతుంది. కాబట్టి మనం ప్రయత్నాన్ని అయితే అస్సలు వదలకూడదు, ప్రయత్నిస్తూనే ఉండాలి. మీ పనులు మీరు చేసుకుంటూ ప్రయత్నించాలి. కేవలం నేను మీరు చెప్పినట్లు మంత్రం చదివాను, బాబాగారి గుడికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను, అన్నీ చేశాను, నాకేది ఫలితం అనకూడదు. మనం దైవభక్తిని చూపించాలి. అదేవిధంగా మన ప్రయత్నం కూడా ఆపకూడదు. ప్రయత్నించకుండా కేవలం దైవభక్తినే చూపించేసి బాబాగారు నాకు తీర్చలేదు అనకూడదు. మన ప్రయత్నంతో కూడా దైవభక్తిని యాడ్ చేయాలి అని చెప్తున్నాను. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఈరోజు మన కోసం బాబాగారు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో
చూశారు కదా. మీకు కనుక ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్లో ఓం సాయిరామ్ అని కామెంట్ రాయండి. అలాగే మీ యొక్క సమస్యలను, కోరికలను అన్నిటినీ రాయండి. మీ టర్న్ వచ్చేదాకా కొంచెం పేషెన్సీ తోటి, నమ్మకంతో, భక్తితోటి వెయిట్ చేయండి. మనందరికీ కూడా ఎప్పుడు ఏం కావాలో బాబాగారికి తెలుసు. అందరికీ వారి టైం వచ్చినప్పుడు బాబాగారు అందరికీ అన్నీ ఏర్పరుస్తారు. కాబట్టి మనం ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం కేవలం భక్తితోటి ప్రార్థన చేయాలి. మిగిలినదంతా బాబాగారు చూసుకుంటారు. ఓం సాయిరామ్.